ప్రామాణికాలతో కూడినటువంటి విద్యాభ్యాసం చేసి రాబోయే రోజుల్లో మంచి పేరు ప్రతిష్టలతో మంచి ఉన్నత స్థాయిలో ఉంటాడంటూ ఎన్నో కలలు కంటూ ఎన్నో ఆశలు పెట్టుకొని తమ కుమారుడిని ఓ ప్రైవేట్ హాస్టల్లో చేర్పిస్తే తమ కుమారుడు విగత జీవిగా కనిపించడంతో ఆ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నారు. వనపర్తి మండలం తిరుమలాయగుట్ట సమీపంలో ఉన్నటువంటి రేడియంట్ హాస్టల్లో హరీష్ అనేటటువంటి 7వ తరగతి విద్యార్థిని చేర్పించడం జరిగింది. హరీష్ ఈరోజు తెల్లవారుజామున బహిర్భూమి నిమిత్తం హాస్టల్ బయటకు వెళ్ళడం జరిగింది. హాస్టల్ పక్కనే ఉన్నటువంటి వేరుశనగ తోటకు రక్షణగా అడవి పందులు కావచ్చు ఇతరత్ర వన్య జీవుల నుంచి కూడా ఆ తోటను రక్షించుకునేందుకు ఆ పంటను రక్షించుకునేందుకు ఒక కంచెను ఏర్పాటు చేశారు. ఆ కంచెకు విద్యుత్ షాక్ని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో అది చూసుకోకుండా వెళ్ళినటువంటి హరీష్కు కరెంట్ షాక్ తగలడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. హరీష్తో పాటు తన స్నేహితుడు ఇద్దరు కూడా హాస్టల్ నుంచి బయటికి వెళ్లారు. దీంతో హరీష్కు కరెంట్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందడంతో